పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో దేశవ్యాప్తంగా వరుసగా మూడో రోజు బ్యాంకులు కిటకిటలాడుతున్నాయి. తిరుపతి నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నారాయణప్ప ప్రత్యక్షంగా అందిస్తారు. శ్వేత, నోట్లను మార్చుకునేందుకు పాత నోట్లు 1500 రూపాయల నోట్లను జమ చేసేందుకు ఖాతాదారులు పెద్ద ఎత్తున బ్యాంకులు, తపాలా శాఖ కార్యాలయాలకు తరలి వస్తున్నారు. మూడో రోజు కూడా అధిక సంఖ్యలో తరలి రావడంతో అటు బ్యాంకులు, తపాలా శాఖ కార్యాలయాల వద్ద రద్దీ నెలకొంది. ఏటీఎంలు అందుబాటులోకి రాకపోవడం, 3 రోజులు గడుస్తుండడంతో నోట్లు మార్చుకునేందుకు, కొత్త నోట్లు తీసుకునేందుకు పెద్ద ఎత్తున ఖాతాదారులు తరలి వస్తున్నారు. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా 40 బ్యాంకులకు సంబంధించి 599 శాఖల్లో నోట్ల మార్పిడి, అదేవిధంగా నోట్లను జమ చేసుకునేందుకు ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసి అధికారులు ఖాతాదారులకు సౌకర్యం కల్పించారు. మరోవైపు 5 తపాలా శాఖ ప్రధాన కార్యాలయాల్లో తిరుపతి, చంద్రగిరి, మదనపల్లి, శ్రీకాళహస్తి, చిత్తూరు ఈ 5 ప్రధాన తపాలా శాఖ కార్యాలయాలతో పాటు జిల్లా వ్యాప్తంగా ఉన్న 3 ఉప ప్రధాన కార్యాలయాల్లో కూడా నోట్లను మార్చుకునేందుకు అవకాశం కల్పించారు. మనం ఒకసారి చూడొచ్చు. ఇప్పుడు తిరుపతి ప్రధాన తపాలా కార్యాలయంలో ఉన్నాం. ఈ కార్యాలయానికి ఉదయం నుంచి అధిక సంఖ్యలో ఖాతాదారులు తరలి వచ్చి నోట్లను జమ చేసుకుని కొత్త నోట్లు తీసుకెళ్లడంతో పాటు పాత నోట్లను జమ చేసిపోయిన పరిస్థితి ఉంది. తిరుపతిలోని భారతీయ స్టేట్ బ్యాంకు కార్యాలయాల్లో, శాఖల్లో అధిక సంఖ్యలో నోట్లు మార్చుకునేందుకు ఖాతాదారులు తరలి వస్తున్నారు. తిరుపతి నగరంలో 86 భారతీయ స్టేట్ బ్యాంకు సంబంధించిన ఏటీఎంలో మధ్యాహ్నం 2 గంటల నుంచి నగదు అందుబాటులోకి వస్తుందని చెప్పి అధికారులు ప్రకటించారు. నోట్లు మారడం, అదేవిధంగా కొత్త నోట్లు 500 రూపాయలకు సంబంధించి, 2000 రూపాయలకు సంబంధించి ఏటీఎంలలో నోట్లు ఏర్పాటు చేసినప్పటికీ సాంకేతికంగా దాన్ని తీసుకోవడానికి ఇబ్బందులు ఎదురవుతున్న సందర్భంగా కేవలం 100 రూపాయల నోట్లు, 50 రూపాయల నోట్లను ఏటీఎంలో ఏర్పాటు చేస్తున్నారు. ముందు నుంచి 100 రూపాయల నోట్లు ఏటీఎంలో డ్రా చేసుకునే అవకాశం ఉండేది. 50 రూపాయల నోట్లను డ్రా చేసుకోవడానికి అవకాశం లేకపోవడంతో దానికి సంబంధించిన బాక్సులను ఏర్పాటు చేసి ప్రత్యేకంగా ఏటీఎంలో అందుబాటులోకి తీసుకొస్తున్న నేపథ్యంలో కొంచెం ఆలస్యం అవుతోందని బ్యాంకు అధికారులు ప్రకటిస్తున్నారు. అదేవిధంగా ఆయా శాఖల్లో ఖాతాలు లేకపోయినప్పటికీ నిధులు, ఈ పాత నోట్లను జమ చేసేందుకు 25,000 వరకు అవకాశం కల్పిస్తున్నామని, ఖాతా ఉన్న నేపథ్యంలో ఎంత మొత్తమైన ఖాతాలో జమ చేసుకుంటున్నామని, అదేవిధంగా కొత్త నోట్లు తిరిగి ఇచ్చేందుకు అటు చెక్కుల ద్వారా కానీ, ఆయా శాఖల్లో ఖాతాలో ఉన్న వారికి విత్డ్రాయల్స్ ఫామ్ ద్వారా 10,000 రూపాయల వరకు నగదు తిరిగి చెల్లిస్తున్నామని చెప్పి బ్యాంకు అధికారులు ప్రకటించారు. ఏటీఎంల ద్వారా నగదు డ్రా చేసుకోవడానికి అవకాశం లేకపోయినప్పటికీ క్యాష్ డిపాజిట్ మెషిన్లు, నగదు జమ చేసేందుకు యంత్రాలు పనిచేస్తున్నాయని, ఆ సిడిఎంల ద్వారా, క్యాష్ డిపాజిట్ మెషిన్ల ద్వారా 49,000 వరకు నిధులు, పాత నోట్లను జమ చేసేందుకు అవకాశం ఉండడంతో ఆయా ప్రాంతాలకు వెళ్ళి ఖాతాదారులు తమ పాత నోట్లను మిషన్లలో జమ చేస్తున్నారు. కొత్త నోట్లు తీసుకోవడానికి మాత్రం బ్యాంకుల వద్దకు తరలి వస్తుండడంతో అటు తపాలా కార్యాలయాల వద్దను, ఇటు బ్యాంకుల వద్దను పెద్ద ఎత్తున రద్దీ నెలకొన్న పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. చేత ఓవర్ టు స్టూడియో. కెమెరామెన్ భాస్కర్తో వి నారాయణప్ప, ఈటీవీ న్యూస్.